అనుకుంటున్నా అని చెప్పాను. దానికి కారణం మా ఫాదర్ కజిన్ మా పెద్దనాన్న 1985లో మేము చిన్నప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయటం, రాజకీయాల మీద ఆసక్తితో, అలాగే తర్వాత 10th ఎండింగ్లో సెలవుల్లో కానీ ఇంటర్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీ చూసొద్దామని, అంటే లోపలికి కాదు బయట నుంచి, ఎట్టి పరిస్థితుల్లో రావాలన్నట్టుగా చూసి వచ్చాం. తర్వాత పరిణామాలు మారినాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి. ఇప్పుడు ఆ శాసనసభ తెలంగాణ కింద ఉంది. ఏదేమైనా గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం 22,000 ఓట్లు దాసర్ బాలవర్ధన్ గారికి గతంలో మెజారిటీ వచ్చింది. ఈ రోజున 37,700 ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభకి ఎన్నుకున్నందుకు గన్నవరం నియోజక ప్రజలందరికీ నా పాదావందనం తెలియజేస్తున్నాను. నేను గతంలోనే గెలిచారని నా ఉద్దేశం. కేవలం 270 ఓట్లు, వాటికి పలు కారణాలు, ఏమైనా ఎలక్షన్ మార్చారేమో డౌట్లు, ఇట్లాంటి బోల్డ్ అని ఊహాగానాలు. ప్రజలు నా వెనకే ఉన్నారు. అంతకుముందు గత 2 ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో 84 పంచాయతీలు ఉంటే 50 పంచాయతీల పైన వైసీపీకి మెజారిటీ వచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజున కేవలం 24 గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది. మిగతా 60 గ్రామాల్లో నాకే మెజారిటీ ఇచ్చారు. అలాగే నా విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గన్నవరం ఆనాటి శాసనసభ్యుడిని చేర్చుకున్నామని చెప్పాడు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారికి తీసేద్దాం అనుకున్నారు. కేవలం 4 శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదాని తీలేకపోయారు. కానీ తను ఒకటిదైతే దైవం ఒకటి తలిచినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి నేను ఆ రోజు గన్నవరంలో చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన ఉండగానే చెప్పాను నేను. అదే జరిగింది. అలాగే కూటమి గెలిచింది. కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను. అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుల్లో చెప్పినట్టు అనిపిస్తుంది. సర్వే సంస్థలు అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయం కృతాపరాధంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత ఓటింగ్ శాతంలో తేడా లేదు. గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చినా ఆ రోజున 5,000 గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ 50,000, 70,000, 60,000, 30,000, 50,000 అట్ట ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా